ఏమంటారు? జాగ్రత్తగా పోయేదాన్ని సరే సరే చెప్పండి. ఎడబోతున్నావు బాయ్ తులజాబావాని గుడికి ఎంతసేపా అంకుల్? పెద్ద అనగానురా దబాచి పెట్టు పెద్ద స్కెచ్ ఫస్ట్ టైం వచ్చి స్టార్ట్ అయితే ఈ అంకుల్ అయితే షరతు పెట్టిండు 1,60,000 ఇస్తాడంట. एक टिकट कितना? 100 रुपये एक टिकट. प्लीज सब्सक्राइब टू మన సికింద్రాబాద్ హైదరాబాద్ దొరికినట్టు తిండి ఎడ దొరకదు ఫ్రెండ్స్, నిజంగా చెప్పాలి. జై బోలో తులజాపూర్ భవానీ మాతా की జై. ఇది వచ్చేసి చింతామణి రాయి అంట ఫ్రెండ్స్, చాలా పవర్ఫుల్. అమ్మవారు దర్శనం చేసుకోనికి లైన్లో పోతున్నాం అనుకో. తులజాపూర్లో మెయిన్ గోపురం, అమ్మవారు గోపురం ఇది ఫ్రెండ్స్, చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ లోకేష్ కాక. ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే, మేము తులజాపూర్ భవానీ దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్, ఫ్యామిలీ అంతా. అట్లా మా ఫ్రెండ్స్, మా ఇంట్లో అందరూ వెళ్ళిపోయారు. ఇక నేను ఛార్జింగ్ మర్చిపోయినా, మొత్తం హరిబరి ఉన్నది అంతా, ఇల్లు మొత్తం అన్ని గ్యాస్ స్టవ్ ఈ స్టవ్ అన్నీ బంద్ చేసారు. పూజ గీజ చేసి అంతా రైట్ అయిపోయారు. జై దుర్గామాత. వస్తున్నా. మనం ఇంట్లో తాళం కూడా వేసేసి, తాళం మా రమణమ్మ గారి ఇంటి ఉంటుంది. మీ బిడ్డ రాలే అనే వచ్చింది? ఎప్పుడు వచ్చింది? ఇగో ఏమంటారు? జాగ్రత్తగా పోయేదాన్ని సరే సరే చెప్పండి. రైట్ మరి బాయ్ బాయ్ బాయ్. తులజాపూర్ భవానీ దగ్గరికి. సోలాపూర్ జై భవానీ. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ర్యాపిడో బుక్ చేసుకొని మనం నాంపల్లి స్టేషన్ పోవాలి. పోయి ట్రైన్ ఎన్ని గంటలకు ఉందంటే 9:10కి ఉంది కరెక్ట్గా. ఇప్పుడు టైం వచ్చేసి 8:40 అవుతుంది, 7:40 అవుతుంది. మన బ్యాగులు గీగులు అన్నీ నైట్ అయిపోయినాయి. మమ్మీ రొట్టెలు గిట్టెలు అన్నీ రెడీ చేసింది అనుకో. ఇవి బంగారం. ఆయన ఏమో గుడి ముక్కేసి వస్తుండు. ఎడబోతున్నావు బాయ్ నువ్వు? తులజాబావాని గుడికి మొత్తం వేరే షార్ట్స్ వాటర్ బాటిల్ ఇద్దరు బాటిల్ పెట్టుకొని మా బ్యాగ్లో చేయ బాయ్. వీళ్ళ ఫ్రెండ్ కూడా వస్తుండు ఫ్రెండ్స్, ఇంకా ఫ్రెండే రాలే. వీళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేయాలి. టైం ఏమో 7:35 అయింది. ఏమన్నా అరే ఆ పిల్లనే పట్టుకుంటా అని చెప్పింది. నేను ఆ బాటిల్ ఎంత కష్టపడుతుంది, మనం పోతున్నాం, మనం పట్టుకొని అవుతుంది అంట. ఈమె కూడా నడు నడు మనకి హెల్ప్ చేస్తా అని చెప్పింది. పట్టుకో, గట్టి పట్టుకో. అట్లనే నేనేమో ఈ బ్యాగ్ పట్టుకొని బయటకు వచ్చేసిన మాట కోసం. ఇడబెట్టి ఇడబెట్టి పెట్టినా ఏమైతే దీనికి 100 రూపాయలు నైనా. దీనికి ఈ కొండి పోయిందిగా మనకి. ఈ కొండికి 100 రూపాయలు, దీన్ని అంట పెట్టడానికి 50 రూపాయలు. షైనింగ్ ఒకటి మొత్తం పాలిషింగ్ గీలిషింగ్ అంతా చేయడానికి 50 రూపాయలు. ఏం అంకుల్ ఇంతసేపా అంకుల్? నీకోసం ఇంతగానో ఇంతసేపా అంకుల్? పెద్ద అనగానురా దబాచి పెట్టు ఆటో కూడా వచ్చేసి బాయ్. 0904 చెప్తే అయిపోతాయా బాయ్? 0904 నడు మరి. ఇంకేం పెట్టేసి ఇంకేం చేస్తాను. బాయ్ ఫ్రెండ్. రైట్ బాయ్. ఒక రోజు తర్వాత కలుసుకుందాం అనుకోరా. చీర కొనుక్కొని పోవాలంటే బండి తీసుకొని పోతాను. మా నాన్న కూడా చీర కొన్నాడు అంకుల్ అమ్మవారికి. నువ్వు కూడా కొనాలా? పెద్ద స్కెచ్. నాంపల్లి స్టేషన్కి వచ్చినాం అనుకో. ఫస్ట్ టైం వచ్చినాం అనుకో. నాంపల్లి రైల్వే స్టేషన్ పక్కకు కూడా సికింద్రాబాద్ ఇట్లా హోల్స్ కొట్టారు, మొత్తం రెనోవేషన్.
అట్లా మొత్తం ఈడ కూడా ఏదో మొత్తం వేసిరు, పెద్ద హోలు కొట్టిరు ఈడ. ఏం చేస్తారు నాయన లోపల? ఏమో ఇది కూడా అండర్ గ్రౌండ్ చేస్తారు అనుకుంటా కదా, సికింద్రాబాద్ లెక్క. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లోకేష్ కాకా. అట్లనే గంట సింబల్ కూడా కొట్టండి ఫ్రెండ్స్. నేను ఇట్లా వీడియో పెట్టగానే మీకు వచ్చేస్తుంది చూడడానికి. కరెక్ట్ టైం వచ్చేసి 8:20 అవుతుంది. మన ట్రైన్ టైం వచ్చేసి 9:10. ఇంకొక 1 అవర్ వెయిటింగ్ చేయాలనుకో. నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా బాగుంది అమ్మా, సికింద్రాబాద్ కంటే బాగానే ఉంది. ఇగో సూపర్ ఉంది బా. మన వీడ చూడాలన్నమాట. ఏం చూడాలంటే బీజాపూర్ ఎక్స్ప్రెస్. మనం సోలాపూర్ వెళ్తున్నాం ఫ్రెండ్స్. తుల్జాపూర్ భవానీ దగ్గరికి, అమ్మవారి దగ్గరికి దర్శనం చేసుకోనికి వెళ్తున్నాం. మనం ఇక్కడ చూడాలి ట్రైన్ బీజాపూర్ ఎక్స్ప్రెస్. ట్రైన్ ఎప్పుడు వస్తుంది, ఏ ప్లాట్ఫామ్ వస్తుంది అని ఇక్కడ కూర్చొని చూడాలన్నమాట. వస్తే అప్పుడు ఆ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళిపోవాలి అనుకో. 17030 9:10కి వస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఓకే ఫ్రెండ్స్. భయా ట్రైన్ కూడా వచ్చేసింది భయా. అదే భయా ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 వచ్చేసింది. ట్రైన్ కూడా వచ్చేసింది వరాన్లా. Hyderabad to Bijapur Express on platform number 1. దోస్తులు వచ్చిరనుకో వరాన్లా. ఏమైంది భయా ఈ టైంలో వస్తారు? 9:30కి స్టార్ట్ అవుతుంది అనుకో, లేకపోతే జల్దీ స్టార్ట్ అవుతాయి. ఈ అంకుల్ అయితే షరతు పెట్టిండు, 1,60,000 ఇస్తాడంట. ఒకవేళ 9 గంటలకు ఈయన స్టార్ట్ అవుతుంది అంటుండు. ఈయనేమో 9:30కి స్టార్ట్ అవుతుంది అంటుండు. 9:30కి స్టార్ట్ అవుతుంది, లేకపోతే 1,60,000 ఇస్తా అంటుండు. ట్రైన్ అయితే ఎక్కేసినాం ఫ్రెండ్స్. కరెక్ట్ ట్రైన్ 9:10కి స్టార్ట్ అవుతుంది. 9:10కి స్టార్ట్ అయిపోయింది అనుకో భయా. మొత్తం బురాన్లో హైదరాబాద్ ఈడ నాంపల్లి రైల్వే స్టేషన్ సూపర్ ఉంది ఫ్రెండ్స్, చాలా సూపర్ ఉంది. టైమింగ్ కూడా ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయిపోయింది అనుకో. హైదరాబాద్ మావాడు మస్తు రోజుల తర్వాత జర్నీ చేస్తున్నా, చాలా సంతోషపడుతుంది. మా మమ్మీ అయితే నాకు డిన్నర్ రెడీ చేస్తుంది అనుకో ఫ్రెండ్స్. రోటీ తెచ్చిర్రు ఇంట్లోకి వెళ్ళి, అట్లనే కూర కూడా 2 కలిపి పెట్టేస్తుంది అనుకో భయా. టోటల్ కపుల్ సినారియోస్ ఫ్రెండ్స్, కపుల్ సినారియోస్. ఎంజాయింగ్ ద వైబ్స్. వైబ్ ఎంజాయ్ చేస్తారు ఇద్దరు దోస్తులు. పెద్ద బిల్డింగ్లను చూసుకుంటా వైబ్ ఎంజాయ్ చేస్తారు. ఇలా భార్యతోనైనా నించుంటారు లేదా ఇట్లా కానీ ఇంట్లో నించుంటాడు. బాయ్ బోరేన్లా. మన ఇండియన్స్ అనుకోరా వీళ్ళు మొత్తం బిర్యానీ, చికెన్, కుక్కర్లు అన్నీ మటన్ చికెన్ తెచ్చుకొని మొత్తం డిన్నర్ షాట్ రెడీ చేస్తారు అనుకో భయా. మొత్తం మనమైతే చిన్న ఇట్లా అరిగినామనుకో. మా మోహిత్ భాయ్ మొత్తం స్టాక్ తెచ్చిండు అనుకోరా. ఎంత స్టాక్ తెచ్చిండు! అరే 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 స్టాక్ అయ్యా ఎందుకునైనా అనిగానము అయితే భయాంజమంటూ. అమ్మా బుగ్గలు మస్తు వస్తా కానీ ఇదేమి పానం పోతుంది. సుఖం కావాలంటే కొంత కష్టపడాలి. ఏమైంది? సుఖం కావాలంటే కొంత కష్టపడాలి, అంతే అంట. సుఖం దొరకాలంటే కొంత కష్టపడాలి. సుఖం కావాలంటే కొంచెం కష్టపడాలంట అంకుల్ అంటుండు. మంచిగా లేకపోతే వచ్చే కష్టం దొరికిందంటే అది ఎల్లకాలం ఉండదు. రైట్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. 4:20కి అయితే మనం సోలాపూర్లో దిగినాం. సోలాపూర్ రైల్వే స్టేషన్ కూడా సూపర్ ఉంది ఫ్రెండ్స్. మన సికింద్రాబాద్ కన్నా అధ్వానం అయితే లేదు.
సూపర్ ఉన్నది. అబ్బాబాబా ఏమున్నది బాయ్. సోలాపూర్ రైల్వే స్టేషన్ సూపర్ ఉన్నది. సోలాపూర్ అంటారా బాబు, సోలాపూర్ రైల్వే స్టేషన్ అంటారా బాబు. దిగంగానే ఇట్లా ఆటో ఎక్కాల ఫ్రెండ్స్, 20 రూపాయలు. దిగంగానే బస్ స్టాప్లో దింటారు. ఇక్కడ ఆటోలు వేరే ఉన్నాయి అనుకో ఫ్రెండ్స్ మొత్తం. ఏమై ఇళ్ళ కూర్చొని వచ్చినాం అనుకోరాదు ఫ్రెండ్స్, వెనకాల కూర్చొని వచ్చినాం. ఇక్కడ వేరే ఉన్నాయి ఆటోలు, బురాన్ ఆటోలు ఉన్నాయి ఇక్కడ. एक टिकट कितना? 100 रुपये एक टिकट ना. ఫైనల్లో 100 రూపాయలు ఇచ్చి అయితే అందరం ఒక లైట్ కొట్టుపోయి 100 రూపాయలు ఇచ్చి అందరు ఇద్దరు అనుకునే దాంట్లో అందరం బయట అయింది. భజన ఒకటి భజన ఇగో ఇద్దరు ఉండే కాడ ఒక టికెట్ కాడ 600 రూపాయలు వచ్చినాయి. 6 మంది కదా, ఇద్దరు వండుకునేది కదా. అదే ఎంత ఫెయిల్ వస్తుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదని మేము ఈ బస్సులో రైట్ అయినాము అనుకో ఫ్రెండ్స్. బస్సు దిగంగానే ఒక 1/2 కిలోమీటర్ వరకు ఆటోలో వచ్చినాం. 10 రూపాయలు ఇచ్చి 10 రూపాయలు ఇచ్చి పద్మశాలి లాడ్జీలకు వచ్చేసినాం అనుకో. పద్మశాలి రూమ్స్ అంటే ఇక్కడ అగ్వా దొరుకుతాయి అంట, గుడికాడ దొరుకుతాయి అంట ఫ్రెండ్స్. కానీ 2000 అంట. వీడైతే తక్కువకుంటుందని చూసినాం. బడ్జెట్ ఫ్రెండ్లీ బ్లాగ్ అనుకో. షార్ట్ పద్మశాల, తుల్జా భవాని, ధర్మశాల. అమ్మ నేను ఒకటి చెప్పమంటా, చెప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నోనా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కొట్టమని చెప్పి అందరికి. రాదురా. నేను చెప్తా బాయ్, చెప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లోకేష్ కాకా అనే. లోకేష్ కాకానా నాను? లోకేష్ కాక. అట్లనే గంట సింబల్ కొట్టుర్రి. గంట సింబల్ కొట్టండి. నేను పెట్టంగానే వీడియో ఇట్లా పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి. థ్యాంక్ యూ సో మచ్. మనమైతే రెడీ అయిపోయినాం అనుకో ఫ్రెండ్స్. రూమ్లో దిగిపోయినాం. చిన్న ఒక మ్యాప్ కొట్టి ఒక గంట సేపు చిన్న తలక్షరం చేసి ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాం అనుకో ఫ్రెండ్స్. నిలయంలో చిన్న టెంపుల్ ఉంది ఫ్రెండ్స్, చూడండి మీరు కూడా. ఇవి కనబడుతున్నాయి కదా. ఒక టిఫిన్ సెంటర్కి వస్తే మిర్చి బజ్జీలు ఇచ్చిండు బాయ్. మనం సాయంత్రం పూట తింటాం కదా ఆడ. మహారాష్ట్రలో పొద్దున ఇచ్చిండు ఇక మిర్చి బజ్జీలు ఇచ్చిండు. ఇచ్చి ఇక ఇచ్చి నేను ఇలా ముంచుకొని తినాలంట. అబ్బాయి పెరుగు బాయ్, పెరుగులో మిర్చి బజ్జీ వేసుకొని తినాలంట. మన సికింద్రాబాద్ హైదరాబాద్ దొరికినట్టు తిండి ఎడ దొరకదు ఫ్రెండ్స్, నిజంగా చెప్పాలి. మనం సాయంత్రం తింటాం స్నాక్స్. ఏమో మిర్చి బజ్జీ పొద్దున్న ఇచ్చేసేయండి భయ. ఇంకేమేమో చెప్పాను. సరే ఏందో చూద్దాం, వేడివేడి ఉందని నేను తిందాం అనుకున్నాను. ఇంత వేరే ఉంది షార్ట్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గుడికి పోనీకి ఇదే దారి ఫ్రెండ్స్. మధ్యలో దేవుళ్ళు ఉంటాయి, దర్శనం చేసుకొని అట్లనే స్ట్రైట్ వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇదే ఎంట్రన్స్. తుల్జా భవాని అమ్మవారు దర్శనం చేసుకొని ఇదే ఎంట్రీ. లోపల వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ గుండం ఉంది, చిన్న స్నానం చేసుకొని మొత్తం రాళ్లతోనే కట్టారు ఫ్రెండ్స్. మేమైతే రూమ్లో స్నానం చేసుకొని ఇక్కడ గుండంలో వచ్చి కొన్ని నీళ్ళు పోసుకున్నాం ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ అజయ్, నేను, మోహిత్, మా ఇంట్లో అందరు నీళ్ళు పోసుకున్నాం. ఏమైంది భయ? ఏమైంది?
వచ్చి ఆయన చెప్పిండు కదా స్నానం చేసి వెళ్ళైనాదని ఈడొచ్చి మర్చిపోయినా పోయా అప్పుడు ఎప్పుడు వచ్చినా సంవత్సరాల తర్వాత వచ్చినోడు ఆడు గుండంగా వేడిది అవ కింద నీళ్ళకు పోతుర్రుడు మేము ఇల్లు నిలబడ్డాం దర్శనం చేసుకుందామని పోదామా. నడవలేని వాళ్ళు ఉంటే ఇట్లా చిన్న టోచీలో నలుగురు తీసుకొని పోతారు ఫ్రెండ్స్ అమ్మవారి దర్శనం చేసుకోనికి. ఇది కూడా ఒక గుండమే ఫ్రెండ్స్. నంది నోట్లకి నీళ్ళు పడితే అవి నీళ్ళు తీసుకొని మనం ముఖం కడుక్కొని మా ఇంట్లో వాళ్ళందరూ ముఖం కడుక్కొని ఆ నీళ్ళు తీసుకొని శివునికి నీళ్ళు పోస్తారు ఫ్రెండ్స్. మా డాడీల ఫ్రెండ్ అయినా శివునికి నీళ్ళు పోస్తున్నాడు. దాని తర్వాత మనం కూడా అవే నీళ్ళు తీసుకొని శివునికి నీళ్ళు పోస్తున్నాం ఫ్రెండ్స్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఏంది నాన్నది? శ్రీచక్రమా? ఓకే, శ్రీచక్రంని ముట్టుకోవాలి. ఓం నమ శివాయ. పురాతనమైన గుడి కదా ఫ్రెండ్స్. ఎట్లున్నా చూడండి, అప్పటి కాలంలో మొత్తం రాయితో కట్టిన మొత్తం గుడి. చాలా పాత గుడి ఫ్రెండ్స్ ఇది. తుల్జా భవాని మాత. ఇక్కడ మనం గణేష్ టెంపుల్కి వచ్చినాం. గణేషుని ముఖానికి జబల్ గణేష్ మహారాజ్కి జై. మనం ఇక్కడ వచ్చినట్టయితే ఎట్లుంది ఆర్టిక్చర్ మస్తు చేసారు ఫ్రెండ్స్. ఇదే మెయిన్ ఎంట్రీ గుడి. మనం ఇదే ఆర్చ్ ఇంకా కొంచెం పని అవుతుంది ఫ్రెండ్స్. బాగా పెయింటింగ్ అవంతా వర్క్ అవుతుంది. కొంచెం రెనోవేషన్ చేపిస్తారు టెంపుల్. భక్తులు అయితే చాలామంది ఉన్నారు. ఒక 10,000-20,000 మంది దాకా ఉన్నారు. ఇది పైనుంచి వ్యూ ఫ్రెండ్స్. తుల్జా భవాని అమ్మవారు పైనుంచి తీసిన ఫ్రెండ్స్. కిందకుంటే మొత్తం లోయ ఉంది అటు సైడు. ఇదే మెయిన్ అమ్మవారి టెంపుల్. పైనుంచి మనం వ్యూ ఇది. అందరు ఇక్కడ కూర్చొని ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి వేటు దర్శనం ఫ్రెండ్స్. లోపల ఎక్కడైనా చూసుకుంటే మనకి మొత్తం రాళ్ళతోనే కట్టింది ఉన్నది ఫ్రెండ్స్. ఇక్కడ రూమ్లోకి తీసుకొచ్చేసి మనం తిరుపతి అట్లా ఇక్కడ తీసుకొచ్చి పెట్టేసారు ఫ్రెండ్స్. మొత్తం అందరు ఇక్కడనే ఒక 7-8 లైన్లు తిరగాలి. 1 గంట 2 గంటలు అయింది. మాకు ఒక 2 hours అయింది. ఇగో ఒక అమ్మకి ఇట్లనే అమ్మవారు వచ్చింది, ఆమె వెళ్ళిపోతుంది. ఏమవుతుంది? మీ దగ్గరికి రావాలంటే ఇన్ని బాధలు పడాలమ్మా నేను. నాకు దర్శనం ఇయ్యవా నువ్వు అని అనుకుంటే ఊపుకుంటూ వస్తారు. అందుకని దేవుడు వస్తుందంట. అందరిని పార్ చేసుకొని వెళ్ళిపోయింది అనుకో ఫ్రెండ్స్. ఆమె అయితే అమ్మవారు వచ్చింది ఆమెకి. అందరిని ఒక 1000-2000 మంది లైన్లో నించారు. మేమైతే ఉచిత దర్శనంలో ఉన్నాం ఫ్రెండ్స్. 100 రూపాయల లైన్ కూడా ఉంది. మాదేమో ఫ్రీ దర్శనం. అమ్మ దర్శనం అయితే సూపర్ అయింది ఫ్రెండ్స్. జై తుల్జా భవాని మాతాకి జై. ఏమైంది అమ్మా? మన భాష వాళ్ళకి అర్థమైతే లేదు. అర్థం కాదు. మరి మహారాష్ట్రకి వచ్చినాం మనం అసలు. ఏమైంది? అవును మరి ఫినిషింగ్ చేసిరు అప్పటి కాలంలో. పాత కాలం రాళ్ళు చెక్కినట్టు మిషన్తో చేసినట్టు. మస్తు మంది ఆటలు వస్తున్నా. రౌండ్ తిప్పి ఇక్కడ పోయారు, తీసుకొని ఆడ వస్తారు. ఇక్కడున్న రాయి పేరు చింతామణి అంట ఫ్రెండ్స్. మన మనసులో ఏదైనా కోరుకుంటే రైట్ సైడ్ పోతే అవుతుందంట, లెఫ్ట్ సైడ్ పోతే అవ్వదంట.
మా అమ్మ నాన్న అయితే మొత్తం దర్శనం అయిపోయిన తర్వాత ప్రదర్శనలు చేస్తారు ఫ్రెండ్స్. ప్రదర్శనలు చేయడానికి ఇప్పుడే స్టార్ట్ అయ్యారు. ఒక 5 తిరిగేసి వస్తా అన్నారు. ఉడత కూడా ప్రూవ్ చేసుకుంది అనుకో ఫ్రెండ్స్. ఒక ఆంటీ చిన్న ఒక రొట్టేస్తే తింటుంది అనుకో. మిట్ట మధ్యాహ్నం ఆకలి అవుతుంది కదా ఫ్రెండ్, దాన్ని కూడా. అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇంకో టెంపుల్ ఉంది ఫ్రెండ్స్ పక్కకే. అమ్మవారి దర్శనం చేసుకున్నాం. ఇక్కడ కూడా చేసుకొని చిన్న బయటికి పోయినాం. ఫుల్ షాపులు లైట్ అయినాయి అనుకో. అన్ని పేరాలు, మొత్తం పసుపు కుంకుమ, అమ్మవారు ఫ్రేమ్లు అన్నీ ఎక్కువ రేటు చెప్పేస్తారు. ఇంకోటి ఇవన్నీ ఫ్రెండ్స్ గవ్వలు. ఆ గవ్వలు ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదంట. చాలా మంచిదంట. మా అమ్మ తీసుకుంది. పేలాలు అన్నీ తీసేసుకుని అన్నీ రైడ్ అయిపోయినాయి. మన ఫ్రెండ్స్ ఆగి చెప్తారు మనం వీడియో తీస్తామని. ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు ఫ్రెండ్స్. అమ్మాయి ఇంట్లో పెడితే మంచిగా ఉంటాయన్న. ఏం బాయ్ ఏం షాపింగ్ చేస్తారు? మొత్తం షాపింగ్ సినారియో. షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత విశాల్ పావ్ మహారాష్ట్ర ఫేమస్. మా వాళ్ళు ఆకలి ముందే బిర్కాన్ చేసారు. ఇక మా ఇంట్లో అయితే చిన్న ఒక మీల్ చెప్పుకోరు ఫ్రెండ్స్. మీల్స్ ఇది ఫుల్ మీల్స్. మా అమ్మ ఏమో టిఫిన్ తింటుందంట. ఈ తుల్జాపూర్లో ఒక స్పెషాలిటీ ఉంది ఫ్రెండ్స్. ఏం పెడతారు అంటే బొట్టు చాలా టెక్నిక్తో బొట్టు పెడతారు ఫ్రెండ్స్. మేము రూమ్కి వెళ్ళిపోతున్నాం. మా డాడీ వాళ్ళు మళ్ళీ దర్శనం చేసుకొని పోతారు. తుల్జాపూర్ అమ్మవారు దర్శనం చేసుకొని డైరెక్ట్ రూమ్కి వచ్చి పనుకొని చిన్న ఒక 1-2 గంటలు డ్రెస్ చేంజ్ చేసుకొని చిన్న ఛాయ్ తాగని పోతున్నాం ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఎందుకు వచ్చినా అంటే తుల్జాపూర్ అమ్మవారి దగ్గరకు వచ్చినాం కదా. అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నియర్ బై ఏం టెంపుల్స్ లేవు. ఓన్లీ అమ్మవారు ఒకతే. దర్శనం చేసుకోవాలి. సీదా మళ్ళా సోలాపూర్ వెళ్ళిపోయి సీదా ఏంటంటే అటు వెళ్ళిపోవాలి. సికింద్రాబాద్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవాలి. మన బ్లాగ్ అనేది ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. అంత యూస్ఫుల్ కంటెంట్ ఏముండదు. మనం సాయంత్రం 11 o'clock మన ట్రైన్. మనం 8 o'clock నుంచి తుల్జాపూర్ నుంచి ఆటో ఎక్కుతాం. ఒక 1/2 kilometer పోవాలి. 1/2 kilometer పోయిన తర్వాత ఆ నుంచి బస్ ఎక్కి ఒక 50 kilometers పోతాం. 50 kilometers అయిపోయిన తర్వాత రైల్వే స్టేషన్ పోయి సోలాపూర్ సీదా ట్రైన్ ఎక్కితే రేపు పొద్దున 4 o'clock 5 o'clock సికింద్రాబాద్లో దిగుతాం అనుకో ఫ్రెండ్స్. ఈ బ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. ఇలాంటి బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి, చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు లోకేష్ కాకా. Thank you for watching. Bye friends. Bye.